హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో క్యాస్ట్ ఐరన్, నాన్ స్టిక్ ఈ రెండిట్లో ఏది వాడాలి, ఎందుకు వాడాలి, మన కిచెన్కి ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం అందరము డైలీ కుకింగ్ అయితే చేస్తాం, కానీ మనం వండుకునే పాత్రలు, ప్యాను అలాంటివి మన ఫుడ్ని హెల్దీగా చేస్తున్నాయా లేదా స్లోగా డ్యామేజ్ చేస్తున్నాయా, మనం అసలు హెల్దీ ఫుడ్ తింటున్నామా లేదా హెల్దీ ఫుడ్ని రాంగ్ వేలో కుక్ చేసుకొని అన్హెల్దీగా మార్చుకుంటున్నామా అనేది తెలుసుకోవాలి కదా. ఎటువంటి గిన్నెలు వాడాలి, క్యాస్ట్ ఐరన్ ఎందుకు ఈ మధ్యన ఎక్కువగా ట్రెండ్ అవుతుంది, ఎందుకు వాడుతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ముందుగా క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ కోసం తెలుసుకుందాం. మన అమ్మమ్మలు ఎందుకు దీన్ని వాడేవారు, ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది, ఎందుకు అందరూ దీన్ని వాడుతున్నారు అనేది తెలుసుకుందాం. అసలు క్యాస్ట్ ఐరన్ అంటే ప్యూర్ ఐరన్ని మౌల్డ్లో వేసి తయారు చేస్తారు. న్యాచురల్ ప్రాసెస్లో తయారు చేస్తారు. దీనికి ఎటువంటి కెమికల్ కోటింగ్స్ ఏమీ వాడరు కాబట్టి హెల్త్కి చాలా మంచిది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది. లైఫ్ టైం కూడా దీనికి చాలా ఎక్కువ, చాలా వెయిట్ ఉంటుంది. చూడండి ఇప్పుడు దీని స్ట్రెంగ్త్, దీని హెల్త్ బెనిఫిట్స్ చూద్దాం. మామూలుగా ఈ క్యాస్ట్ ఐరన్లో వండుకుంటే వండిన పదార్థానికి కొంచెం ఐరన్ కంటెంట్ యాడ్ అవుతుంది. జనరల్గా ఇది లేడీస్కి, పిల్లలకి, ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి కూడా మంచిది. అయితే ఎక్కువగా వేపుడులు, దోశ, గుంత పొంగనాలు లాంటివి చేసుకోవడానికి బాగుంటుంది. బాగా క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా వస్తాయి. దీంట్లో వండిన పదార్థాలు ఎక్కువ టైం అలానే దీంట్లో ఉంచకండి. ఫ్రైస్ చేయడానికి అయితే బాగుంటాయి, కానీ కుకింగ్ అయిన వెంటనే వేరే దానిలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అలానే చేపల చారు, పులుపు లాంటివి అయితే ఇందులో వండకూడదు. కానీ కొంతమంది నాన్ స్టిక్ ప్యాన్లు వాడుతుంటారు కదా. ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్లు వాడుతున్న కొద్దీ ఈ కోటింగ్ అనేది ఊడిపోద్ది. చూడండి, ప్యాన్కి ఊడిపోయింది. ఇది మన ఫుడ్లోకి కలిసి మన హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ మధ్య డాక్టర్స్ కూడా చెప్తున్నారు నాన్ స్టిక్ గిన్నెల్లో వండుకోవద్దని. ఒకవేళ వండినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్గా దీన్ని కూడా మెయింటైన్ చేసుకొని కుక్ చేసుకోవాలి. క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఇన్ కేస్ మీరు బాగున్నప్పుడు వండుకోండి, కోటింగ్ వదిలితే మాత్రం వాటిని వండకండి, ఇంకా వాడకండి, పడేయండి. అందుకని క్యాస్ట్ ఐరన్కి అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది. దోశలు, ఫ్రైస్ అన్నీ కూడా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. అయితే క్యాస్ట్ ఐరన్కి, నార్మల్ ఐరన్కి మధ్య కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇది తక్కువ వెయిట్ ఉంటుంది, ఇది ఎక్కువ వెయిట్ ఉంటుంది. దీని కాస్ట్ తక్కువ ఉంటుంది, దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది, అలానే తొందరగా తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇది తొందరగా పాడవదు, తొందరగా తుప్పు పట్టదు. ఎందుకంటే ఇది సీజనింగ్ చేయటం వల్ల నాన్ స్టిక్కీగా తయారవుతుంది. సో ఐరన్లో కూడా క్యాస్ట్ ఐరన్ అందుకే మంచిది, నార్మల్ ఐరన్ కంటే కూడా. ఇది చెప్పాను కదా, ప్యూర్ ఐరన్ని మౌల్డ్లో వేసి మేక్ చేస్తారని. ఇదైతే రేకుని ఇలా షేప్ చేస్తారనమాట. అంత క్వాలిటీ ఉండదు, అంత స్ట్రాంగ్ కూడా ఉండదు. లైఫ్ టైం దీనికి తక్కువ దీంతో కంపేర్ చేసుకుంటే. అందుకని ఎక్కువగా క్యాస్ట్ ఐరనే ప్రిఫర్ చేయండి. అయితే ఎక్కువ మంది భయపడేది సీజనింగ్ ఎలా మెయింటైన్ చేయాలి అని. దీన్ని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే నాన్ స్టిక్లో పనిచేస్తుంది. చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే మనం వాడాక కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేసి చేత్తో లైట్గా ఆయిల్ జిడ్డు పోయేంత వరకు ఇలా ఒకసారి వాష్ చేసి మంచిగా తుడిచేసి క్లాత్తో తర్వాత స్టవ్ పై పెట్టుకొని బాగా హీట్ చేసి ఆయిల్ అప్లై చేసుకొని సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా దీనికి సీజనింగ్ చేయడం వల్ల ఇది నాన్ స్టిక్గా పనిచేస్తుంది. చాలామంది క్యాస్ట్ ఐరన్ అంటుకుపోవటం, మాడిపోవటం, తొందరగా పాడవటం జరుగుతుంది. ఎందుకంటే చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. దీన్ని వాటర్లో ఎక్కువసేపు నానబెట్టేయడం, అలానే గట్టిగా స్క్రబ్బర్లు పెట్టి తోమాక ఆరబెట్టకపోవడం, ఆరకుండా ఆయిల్ రాయకపోవడం, అట్లా నార్మల్ గిన్నెల్లా వాడితే క్యాస్ట్ ఐరన్ కూడా తొందరగా పాడైపోద్ది. కాబట్టి చిన్న జాగ్రత్తలు ఫాలో అయితే లైఫ్ లాంగ్ కుక్వేర్ ఇది మంచిగా మనం లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు, హెల్దీగా కూడా ఉండొచ్చు. సో క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశానండి. ఇవి కాకుండా ఇంకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఏది వాడాలి అనేది ఇంకా మీరే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఈ మధ్యన అందరూ కేక్స్ కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా. తర్వాత ఎక్కువ కుకింగ్ అనేది ఆన్లైన్లో, యూట్యూబ్లో ఇలా చూసి ఏ రెసిపీస్ ఎలా చేయాలని తెలుసుకుంటున్నాము. అన్నీ మనకి మెజర్మెంట్ ఎలా అంటే కప్స్లో కానీ స్పూన్స్లో కానీ చెప్తున్నారు. అలానే మనం కేక్స్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఏవేవి ఎంతెంత క్వాంటిటీ వేయాలో తెలుసుకోవడానికి ఈ మెజర్మెంట్ కప్స్ అనేవి తీసుకున్నా. మనకి 8 పీసెస్ వస్తాయి మెజరింగ్ కప్స్. అలానే స్పూన్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇవి నాకు 140 రూపీస్ పడ్డాయి. అమెజాన్లో తీసుకున్నా. ఇది 1/2 టీ స్పూను, ఇది 1/2 టీ స్పూను, 1 టీ స్పూను, 1 టేబుల్ స్పూను. చక్కగా ఏది ఎంత క్వాంటిటీయో దీనిపైన రాసి ఉంది. నెక్స్ట్
నా దగ్గర ఓల్డ్ కప్స్ ఉండేవి, దాని మీద ఏంటంటే ఓన్లీ హాఫ్ కప్పు పావు కప్పు అని మాత్రమే రాసి ఉండేది. ఇదేంటంటే దీనిపైన ఎంఎల్లో కూడా రాసింది, అలానే స్పూన్స్లో కూడా రాసింది. ఇది పావు కప్పు 30 ml. అదే స్పూన్స్ లెక్క చూసుకోవాలంటే 4 టేబుల్ స్పూన్స్. మీకు టెక్స్ట్ కనిపిస్తుందో లేదో లైటింగ్కి, 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలంటే ఇక్కడ వరకు అనమాట. అంటే ఒకే కప్కి ఎంఎల్స్లోన కప్స్లోన స్పూన్స్లో కూడా మెజర్మెంట్స్ అనేవి ఉన్నాయి. అన్ని కప్స్కి కూడా అలానే ఉన్నాయి. సో మనం ఏ మెజర్మెంట్ అయినా ఈ ఒక్క కప్ సెట్ ఉంటే చాలు, ఈజీగా అన్నిటినీ మనం మెజర్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. కొన్ని ఐటమ్స్ ఎంఎల్స్లో చెప్తారు, కొన్ని ఐటమ్స్ స్పూన్స్లో చెప్తారు. అప్పుడు మన దగ్గర హాఫ్ కప్పు పావు కప్పు ఉంటే అది ఎంఎల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఎన్ని ఎంఎల్స్ అయితే ఎంత కప్ అవుతుంది అని మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా. కానీ ఇలాంటి సెట్ ఉంటే మనకి కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. ఇది 140 రూపీస్ పడింది. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా చాలామందికి టేబుల్ స్పూను టీ స్పూన్కి మధ్య డిఫరెన్స్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. బట్ చాలామంది ఏం చేస్తామంటే మెజర్మెంట్స్ చెప్పినప్పుడు, రెసిపీస్ చెప్పినప్పుడు టేబుల్ స్పూను టీ స్పూను అంటే 1 స్పూన్గా కౌంట్ చేసేస్తాం. కానీ ఆ రెండు 1 స్పూన్ కాదండి. చూడండి, టీ స్పూన్ అంటే చిన్న స్పూను, ఇది 1 టేబుల్ స్పూను. 1 టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూను. కానీ మనము టీ స్పూన్ని టేబుల్ స్పూన్ని సేమ్ స్పూన్గా భావిస్తాము. అంటే మనకి 1 టీ స్పూను ఎంఎల్లో అయితే 5 ml, 1 టేబుల్ స్పూన్ ఎంఎల్లో అయితే 15 ml. అంటే ఇవి 3 స్పూన్స్ అయితే ఇది 1 టేబుల్ స్పూన్ అనమాట. సో మనకి 3 రెట్లు ఎక్కువ. సో మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ లాంటివి వేసినప్పుడు మనం టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి మన ఇంట్లో ఉన్న స్పూన్తో వేసేస్తుంటాం. అందుకే మనకి రెసిపీస్ అనేవి కరెక్ట్గా రావన్నమాట. చాలా డేస్ వరకు నాకు కూడా టీ స్పూన్ అన్నా టేబుల్ స్పూన్ అన్నా ఒకటే అనుకునేదాన్ని. అది కూడా మన ఇంట్లో ఉన్న స్పూన్తో అయితే అంత కరెక్ట్గా కూడా మనం వేయలేం కదా. కానీ టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి అయితే ఇంత డిఫరెన్స్ ఉంది. దీనికి 3 రెట్లు ఇది ఉంటుంది, 1/3 ఇదనమాట. నెక్స్ట్ ప్రెస్టేజ్ గుంత పొంగనాల ప్యాన్ అనేది తీసుకున్నాను. నాన్ స్టిక్ కుక్వేర్ అండి. నాన్ స్టిక్ వాడకూడదని మనకు అందరికీ తెలుసు, కానీ మనం కొన్ని టిప్స్ ఫాలో అవుతూ జాగ్రత్తగా కొన్ని వాటికి వాడుకోవచ్చండి. ఎందుకంటే గుంత పొంగనాల ప్యాన్ అనేది మనం క్యాస్ట్ ఐరన్లో కూడా నా దగ్గర ఉంది. కాకపోతే అది చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది, అందుకని నేను ఇది తీసుకున్నాను. దీనికి 1 year వారంటీ కూడా ఇచ్చారండి. స్క్రాచ్ ప్రూఫ్ కోటింగ్ అనమాట. క్వాలిటీ అంతా బాగానే ఉంది. మనకి ఇదైతే మంచి వెయిట్లో ఉంటుంది, మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అలానే దీన్ని మెయింటైన్ చేయడానికి కూడా నేను లాంగ్ వీడియో ఇంకొకటి చేస్తాను నెక్స్ట్ టైము. స్క్రబ్బర్ ఒకటి ఇచ్చారు తోముకోవడానికి, అలానే గుంత పొంగనాలు తిప్పుకోవడానికి స్టిక్ను కూడా ఇచ్చారు. స్పూన్ కూడా పెట్టుకోవచ్చు, మనకు సరిపోద్ది. ఇది క్వాలిటీ బాగుందండి. ఇది 20 సెంటీమీటర్స్, మనకి 7 పొంగనాలు వస్తాయి అన్నమాట. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 860 రూపీస్ పడింది నాకైతే ఇది. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్లు నేను అమెజాన్ నుండి తీసుకున్నాను. వాటి ప్రైస్ కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా, లింకులు కావాలన్నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేసేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.